ఇంకొక్కసారి ఆ ఇంట్లో నుంచి నేను బయటకొచ్చే సిచ్యువేషన్ వస్తే ప్రాణాలతో రాను, నా శవమే వస్తుంది. అది గుర్తు పెట్టుకో అన్నయ్య. నట్టింట్లో తోడబుట్టిన ఆడబిడ్డకి కన్నీడు తెప్పించావు. అది నీకు ఈ ఇంటికి మంచిది కాదురా. నీకు నువ్వుగా నీ మెడకు బిగించుకున్న ఉరితాడును పక్కన పెట్టి నీ చెల్లెలి మెడలో ఉన్న పసుపు తాడుని కాపాడు. అలా చేయలేదు అంటే నువ్వు తనకి అన్నవి కాదు కదా, మనిషివి కూడా కాదు. అదితితో నీ ప్రేమలో ఉన్న నిజాయితీ, అహల్యతో నీ పెళ్లికి గల కారణం, ఈ రెండు ఇప్పుడు ప్రశ్నార్థకమయ్యాయి గౌతమ్. నందుతో శ్రావ్య కాపురం, యామిని ఇంటితో మన బంధుత్వం సమస్యగా మారాయి. సమాధానం చెప్పాల్సింది, పరిష్కారం చూపాల్సింది నువ్వే. నీకు చెల్లెలుగా పుట్టడం కన్నా అక్కగా పుట్టినందుకు మొదటిసారి సంతోషపడుతున్నాను రా. ఎందుకంటే నీ వల్ల శ్రావ్య కాపురంలా నా కాపురం చిక్కుల్లో పడలేదు.